ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు పరిశీలనలో ఉంది. దాదాపు వెంకయ్య నాయుడుని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు దాదాపుగా ఖరారవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంక్షోభ సమయంలో కీలక నేతగా వెంకయ్య నాయుడు వ్యవహరించారని పార్టీ భావిస్తోంది. వెంకయ్య నాయుడు అయితేనే అన్ని పార్టీ నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎడిటర్ నేమాని భాస్కర్ అందిస్తారు. భాస్కర్ గారు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏ విధంగా వ్యూహాలు ఉండబోతున్నాయి బీజేపీ? సంతోష్, భారతీయ జనతా పార్టీ మరొకసారి వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిని ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేసేందుకు సమాయత్తమే. అందులో భాగంగా పార్టీలో భారతీయ జనతా పార్టీలోనూ పార్లమెంటేరియన్గా అత్యంత సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు, కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి సమాచార శాఖల మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, తెలుగు నేత వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతికి ఎన్డీఏ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యులు కొంతమంది దీని మీద ఒక క్లారిటీకి వచ్చినట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. వెంకయ్య నాయుడు యొక్క సీనియారిటీతో పాటు వెంకయ్య నాయుడుకు ఉన్నటువంటి దౌత్యం, వెంకయ్య నాయుడుకు ఉన్నటువంటి నేర్పరితనం, ఇవన్నిటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభ నిర్వహణ ఆయన అయితే సక్రమంగా నిర్వహించగలరు, ఆయన నాయకత్వంలో రాజ్యసభ పనితీరు బాగా ఉంటుంది అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే రేపు సాయంత్రం 5 గంటలకి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కోర్ గ్రూప్ సమావేశమై ఒక అంతిమ నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలకే ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఇస్తారు అనేటువంటిది గడిచిన కొంతకాలంగా ప్రచారం నడుస్తున్నది. అసలు వెంకయ్య నాయుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు రెన్యూవల్ సందర్భంలోనే ఇది కొంత ప్రచారానికి వచ్చింది. అప్పట్లోనే వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఖరారు చేయబోతోంది. ప్రధానమంత్రి మోడీ, ఈ ఇతర పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా వెంకయ్య నాయుడు పట్ల మొగ్గు చూపుతోంది అనేటువంటి ప్రచారం వచ్చింది. అయితే స్వయంగా వెంకయ్య నాయుడే ఈ అంశాన్ని ఒక సందర్భంలో ఖండించారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటాను తప్ప ఇట్లా పరోక్ష వ్యవహారాల్లోకి వెళ్లను, పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా ఉంటాను అనేటువంటి అంశాన్ని కూడా 1-2 సందర్భాల్లో వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. అయితే పార్టీ ఆయనని ఒప్పించినట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీన్ని అధికారికంగా రేపు సాయంత్రానికి కానీ అధికారిక ప్రకటన దీనికి సంబంధించినటువంటి వెలువడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము వెంకయ్య నాయుడు రేసులో, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం రేసులో వెంకయ్య నాయుడు ముందంజలో ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిహెచ్ విద్యాసాగర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒకరిద్దరు నేతల పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే
మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతోంది అనేటువంటి సమాచారం. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కూడా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వాములుగా లేనటువంటి పార్టీలు ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు టీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణలో టీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి తెలుగు నేత ఉపరాష్ట్రపతి అవుతున్నారు అన్నప్పుడు తెలుగు నేతకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర భాగస్వామ్య పార్టీలు ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేడీ వంటి పార్టీలు, ప్రస్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ, ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా వెంకయ్యనాయుడికి ప్రత్యక్ష మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని అధినాయకత్వం చాలా సీరియస్గా పరిశీలనలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. వెంకయ్యనాయుడుకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, రాజకీయ చతురత, అనుభవం, ఈ అన్ని అంశాలని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్లమెంటేరియన్గా రాజ్యసభకు 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, గతంలో పార్లమెంటరీ వాజ్పేయి గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఎన్డీఏలో ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పార్లమెంటరీ వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సమాచార శాఖను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పట్టణాభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎప్పుడన్నా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వం కొంచెం ఇబ్బంది ఎదురైనప్పుడు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలతోటి ఇటు భాగస్వామ్య పార్టీలతోటి మధ్య ఒక బ్రిడ్జ్ని నిర్మించేటువంటి అంత చొరవ తీసుకోవడం, బాగా వాళ్ళతో లైజానింగ్ నిర్వహించడం, వారిని ఏకతాటి మీదకి తీసుకురావడం, పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపించేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినట్లయితే వాటిని అధిగమించేందుకు కొంత చొరవ చూపడం అనేటువంటి అంశాల్లో కానీ వెంకయ్యనాయుడు పూర్తి స్థాయిలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి దిట్ట. కాబట్టి వెంకయ్యనాయుడు అయినట్లయితే రేపు భవిష్యత్తులో రాజ్యసభ నిర్వహణ అనేటువంటిది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని వెంకయ్యనాయుడు పూర్తి స్థాయిలో అంగీకరించి ఆయన ఆ బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమవుతారా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. అయితే పార్టీ మాత్రం ఖచ్చితంగా రేసులో ముందులో వెంకయ్యనాయుడు పేరును మాత్రమే ముందు ఉంచుతున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. భాస్కర్, అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు అయితే మిత్రపక్షాల మద్దతు ఎలా ఉండబోతుందంటారు? అదే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా వెంకయ్యనాయుడిని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాయి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కాకుండా ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి మిత్రపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా ఆయనకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్డీఏ అభ్యర్థికి ఎక్కువ మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్న బలాల దృష్ట్యా అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఎన్డీఏ గెలుపు ఖాయం అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది బలాల దృష్ట్యా. ప్రస్తుతం యూపీఏ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. గోపాలకృష్ణ గాంధీ మనోహర్ని ఆయన అభ్యర్థిత్వాన్ని యూపీఏ ప్రకటించినప్పటికీ కూడా యూపీఏకి 2 సభల్లోని రాజ్యసభ లోక్సభలో ఉన్నటువంటి బలాబలాల్లో యూపీఏకి ప్రధానంగా లోక్సభలో బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వెంకయ్యనాయుడు కనుక అభ్యర్థిగా వచ్చినట్లయితే ఎన్డీఏ యొక్క బలం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. యూపీఏకి మద్దతు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి 1-2 పార్టీలు కూడా అదనంగా వెంకయ్యనాయుడికి మద్దతు ఇస్తాయి అనేటువంటిది ఒకటి. వెంకయ్యనాయుడు యొక్క సీనియారిటీ కావచ్చు, వెంకయ్యనాయుడికి ఉన్నటువంటి రాజకీయ చతురత కావచ్చు, ఆయనకున్న వాగ్ధాటి కావచ్చు, ఇవన్నీ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేటువంటిది. తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు చేసినటువంటి సేవలు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు, జాతీయ స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పనిచేశారు, జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, అనేక రాష్ట్రాలకి పార్టీ తరఫున ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, అనేక రాజ్యసభ సభ్యుడిగా అనేక కమిటీల్లో ఆయన పనిచేశారు, కేంద్ర మంత్రి హోదాలో అన్ని రాజకీయ పార్టీలతోటి సత్సంబంధాలు కలిగి
ప్రభుత్వంలో ఎప్పుడైనా సంక్షోభం వచ్చినా, పార్లమెంట్లో ఎప్పుడైనా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినా ముందుగా చొరవ చూపేది వెంకయ్యనాయుడే. కాబట్టి వెంకయ్యనాయుడు యొక్క సేవలు అనేక రకాలుగా పార్టీ గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అందులోంచే ఒక రకంగా వెంకయ్యనాయుడిని పూర్తి స్థాయిలో మంచి కీలకమైనటువంటి బాధ్యతగా దీన్ని అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోష్. అయితే భాస్కర్ గారు, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉన్నట్లయితే గోపాలకృష్ణ గాంధీ నుంచి ఎటువంటి పోటీ ఉండే అవకాశం ఉందంటారు? పోటీ నామమాత్రంగా ఉంటుందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు సంతోష్. ఎందుకంటే లోక్సభలో యూపీఏ పార్టీకి బలం చాలా తక్కువగా ఉంది. ఇటు పశ్చిమ బెంగాల్లో ఉన్న వామపక్షాలు కానీ, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకపోతే ఎన్సిపి కావచ్చు, లేదంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు, స్వయంగా అత్యధిక ముందు అభ్యర్థిని ప్రతిపాదించినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే 45 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. అత్యల్పంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా కలిపి 100 నుంచి 130 వరకు ఓట్లు లోక్సభలో వీళ్ళకి లేనటువంటి పరిస్థితి. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా లోక్సభలో మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు ఒకవేళ ఫ్రేమ్ చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఒక పూర్తి స్థాయి మెజారిటీ తోటి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికైనటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అగ్రనేతల్లో ఒకరు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారాయన. వెంకయ్యనాయుడు తల్లిదండ్రులు రంగయ్య, రమణమ్మలది సాధారణ వ్యవసాయ కుటుంబం. నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన వెంకయ్యనాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న ఉషను వివాహం చేసుకున్నారు. వెంకయ్యనాయుడు, అతని కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పరిశీలన ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతవరకు ఇది ఖరారయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆయన పేరే పార్టీ వర్గాల్లోనూ, అదేవిధంగా ఎన్డీఏ పార్టీలో చెందినటువంటి ఎంపీల్లోనూ చర్చ జరుగుతుంది. ప్రధానంగా అన్ని పార్టీలకు కూడా అందరికీ ఆమోదమైనటువంటి నాయకుడిగా వెంకయ్యనాయుడికి పేరుంది. అటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది కూడా ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం ద్వారానే కొన్ని సంక్షోభ సమయాల్లో అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించే విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించడంలో తనకున్నటువంటి పరిచయాలు, తనకున్నటువంటి ఇమేజ్ కూడా దోహదపడ్డాయి అన్న అంశం అందరిలో కూడా అభిప్రాయం ఉంది. వెంకయ్యనాయుడు ఏకైక అందరికీ ఆమోదమైనటువంటి అభ్యర్థి కాగలడు అన్నది మోడీ, అదేవిధంగా అమిత్ షా ఇద్దరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకే వెంకయ్యనాయుడుకి సంబంధించి ఆయన పేరును దాదాపు ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించి వెంకయ్యనాయుడే కొంత తడపటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కొంతమేరకు వారిని రిక్వెస్ట్ చేస్తూ కొంతమేరకు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయొద్దని చెప్పి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మాత్రం ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారం మనకేం లేదు. దాదాపుగా ఆయన పేరే ఖరారైనట్లుగా మాత్రం పార్టీ వర్గాల్లో చాలా విస్తృతంగా మాత్రం చర్చ జరుగుతుంది. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల ఎలాంటి సెసబిషన్ లేకుండానే ఏకాభిప్రాయంతో వాళ్ళంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయం బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఖరారు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపు సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే 5 గంటల తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కూడా అక్కడి నుంచే కూడా ఆ సమావేశం నుంచి అందరితో కూడా మాట్లాడి అభ్యర్థిని ఖరారు చేసి అధికారికంగా వెంకయ్యనాయుడు పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి ఈ అంశాన్ని గుట్టుగా ఉంచుకున్నారు. అయితే వ్యూహాత్మకంగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని కొంతమేరకు
హోల్డ్ పెట్టాలి అన్న అంశంతోనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వం ఇప్పటికే అన్ని పార్టీలు చెందినటువంటి ఎంపీలతో సంతకాలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కూడా ప్రపోజ్ చేయాలి, అదేవిధంగా సపోర్ట్ చేస్తూ కూడా ఎంపీలు సంతకం చేయాలి. కాబట్టి ఈ ప్రక్రియ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైంది అన్న ఒక సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి కేవలం లాంఛనప్రాయంగానే ఆయన పేరును రేపు అధికారికంగా ప్రకటించి ఎల్లుండి మంగళవారం ఉదయం నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా రూఢిగా ఖచ్చితమైన సమాచారంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా కొంతమేరకు చర్చ జరుగుతుంది. కొంతమేరకు ఈ చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రధానమంత్రి మోడీ స్వయంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా ఏవీపీ నాయకుడిగా ఆయన చేసినటువంటి సేవలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన చేసినటువంటి సేవలు, 2 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తాను నిర్వహించినటువంటి పాత్ర, అదేవిధంగా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వము, 4 సార్లు ఇది 4వసారి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపిక కావటం, 3 సార్లు చాలా సక్సెస్ఫుల్గా ప్రతిపక్షంలో రెండు పర్యాయాలు ఆయన ఉన్నప్పుడు ఆయన నిర్వహించినటువంటి పాత్ర, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు అనర్గళంగా హిందీలో మాట్లాడే ఆయనకున్నటువంటి చాకచక్యము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు ఉత్తర భారతదేశానికి, అదేవిధంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఆయన అందరికీ ఆమోదమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా సరైనటువంటి అభ్యర్థి అని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అందుకనే ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపారు. మోడీ స్వయంగా వ్యక్తిగతంగా కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల చాలా సానుకూలంగా వ్యవహరించడంతోనే ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయ్యి చర్చించి బీజేపీ పక్షాల నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత ఏకాభిప్రాయం వచ్చింది అన్న తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం. అయితే విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో ఎటువంటి పోటీ అవకాశం ఉండే అవకాశం ఉంది? సాధారణంగా వెంకయ్యనాయుడుకున్నటువంటి వ్యక్తిత్వము, ఆయనకున్నటువంటి విస్తృతమైనటువంటి పరిచయము, విపక్షాలలో కూడా ఆయన పట్ల ఉన్నటువంటి సానుకూల ధోరణి, ఆయనకున్నటువంటి పరిచయాలు కూడా ఆయన పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. సహజంగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి మద్దతు ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఆయనకి మద్దతు కూడా సమకూరే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాల నుంచి కూడా కొంతమేరకు ఆయన పట్ల సానుకూలత ఉండే అవకాశం ఉన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అందుకని ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపారు. ఇటు సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా వెంకయ్యనాయుడు పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఒకవేళ వేస్తే వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి, కాంగ్రెస్ పార్టీతో జతకట్టినటువంటి ఇతర ప్రతిపక్షాల్లో ఆయన పట్ల చాలా సానుకూలత ఉంది. కొంతమంది ఆయా పక్షాలకు చెందినటువంటి నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి కొంతమంది వెంకయ్యనాయుడుకు ఓటు వేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నది బీజేపీ నాయకత్వం యొక్క వ్యూహం. అందుకనే బీజేపీ నాయకత్వ ద్వయం అమిత్ షా, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ కూడా చాలా వ్యూహాత్మకంగా వెంకయ్యనాయుడు సరైన అభ్యర్థి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా చాలా సంతోషంగా, చాలా వెంటనే ఆయన పేరును ప్రస్తావించగానే వెంటనే వాళ్ళ యొక్క మద్దతును తెలియజేశారు. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాకుండా ఉన్నటువంటి కొన్ని ఇతర పక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల చాలా సానుకూలతను వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోని అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఆయన పట్ల చాలా మద్దతుగా ఉన్నాయి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి గోపాలకృష్ణ గాంధీ ప్రతిపక్షాల అభ్యర్థి అయినటువంటి గోపాలకృష్ణ గాంధీకి, అదేవిధంగా వెంకయ్యనాయుడు మధ్య జరిగే పోటీ చాలా పేలవంగా ఉంటుంది. కేవలం నామమాత్రంగా జరిగే ఎన్నికగానే ఉంటుంది. కానీ వెంకయ్యనాయుడు పట్ల చాలా సానుకూలత ఉంది. కాబట్టి ఆయన ఘన విజయంతోనే ఉపరాష్ట్రపతికి ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రసాద్? రేపు సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికలు రేపు సాయంత్రం 5 గంటలకు ముగియగానే బీజేపీ కార్యాలయంలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణాయక సంఘం సమావేశమవుతుంది. ఈ సమావేశంలో అద్వానీ లాంటి సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారు. వీరంతా కలిసి మాట్లాడి చర్చించుకున్న తర్వాతనే అభ్యర్థిత్వం పట్ల ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.